దేవుని వాక్యంలో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం అండి. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ భక్తుడైనటువంటి మలాకి భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడని ఆలోచన చేస్తే, దైవజనుడైనటువంటి మోషేకు దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రమును కదండి, కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకోమంటున్నాడండి. ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము అనగా దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం, యెహోవా వాక్కు. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. ధర్మశాస్త్రం మోషే రాశాడు అని అనుకునే కంటే దేవుడు మోషేతో చెప్తే మోషే ఆ గ్రంథాన్ని రాశాడు. నిర్గమాకాండ గ్రంథంలో ఒక మాట మనం చదువుదామండి. 24వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదామండి. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీవును అహరోనును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరంగా సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాకు సమీపింపవలెను. ఏమంటే మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. ఎక్కడ అని ఆలోచన చేస్తే కొండ ఎక్కి రమ్మంటున్నాడు. నీవును అహరోనును నాదాబును, అదేవిధంగా అక్కడ ఇంకొక ఆయన కనపడతా ఉన్నాడు, అబీహును. ఇశ్రాయేల్ జనాంగం వీరేం చేయాలంటే కొండ ఎక్కి రావాలను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఈ మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో హోరేబు కొండ అన్నాడు. ఈ కొండకి ఎక్కి రావాలి. ఎక్కి వచ్చిన తర్వాత మీరందరూ దూరంగా ఉండాలి, కానీ మోషే మాత్రమే నన్ను సమీపించాలి. ప్రజలు అక్కడికి ఎక్కి రాకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు అని చెప్తూ 4వ వచనంలో మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి, అంటే 3వ వచనంలో యెహోవా చెప్తున్న మాటలు ఏం చేస్తా ఉన్నాడు? మోషే వ్రాస్తూ ఉన్నాడు. వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా దహన బలులను అర్పించి, ఈ విధముగా బలిపీఠం కట్టాడు, దహన బలులు అర్పించాడు. ఎందుకు? యెహోవా మాట్లాడాడు గనుక. యెహోవా మాట్లాడుతూ ఉంటే మోషే ఏం చేసేవాడు అంటే వ్రాసుకునేవాడండి. ఇప్పుడు వాక్యం చెప్తా ఉంటున్నప్పుడు కొంతమంది వ్రాసుకుంటారు. ఎందుకు అంటే ఆ వ్రాసుకున్నది మనం ఇతరులకు చెప్పడానికి కానీ, లేక మనముగా దాన్ని ధ్యానించినప్పుడు అర్థమవటానికి కానీ మనం రాసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడైన యెహోవా చెప్తా ఉంటే భక్తుడైనటువంటి ఈ యొక్క మోషే ఏం చేస్తా ఉన్నాడంటే వ్రాస్తున్నట్లుగా. ఏమండి? ఆ 4వ వచనంలో ఈ మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి కదండి. 3వ వచనంలో ప్రజలతో వివరించి చెప్పాను. 3వ వచనంలో ఏం చేస్తా ఉన్నాడు? 4వ వచనంలో యెహోవా చెప్పిన మాటలన్నీ వ్రాసుకున్నాడు. 3వ వచనంలో ప్రజలకు వివరించి చెప్పాను. ప్రజలు ఏమన్నారంట? ఓకే అన్నారంట కదండి. ప్రజలు ఆ మాటకి ఏమన్నారు అంటే మేము చేస్తాము, మేము ఓకే అన్నట్లుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రజలు యెహోవా చెప్పిన మాట ఏమండి? యెహోవా చెప్పిన మాట ప్రకారము చేసేదము అని కదండి, ఏక శబ్దంతో. అయ్యా, ఏదైతే యెహోవా చెప్పాడో అది మేము చేస్తాము. ఇప్పుడు మాటలు ఎవరు చెప్తా ఉన్నారు అనంటే యెహోవా దేవుడు మోషేకు చెప్తా ఉంటే, మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉంటే వారు ఏక శబ్దంతో మేము వింటాము అని చెప్తా ఉన్నారు. అదే నిర్గమాకాండ గ్రంథంలో 34వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ కూడా యెహోవా మోషేతో మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను రాసుకొనుము. ఈ వాక్యములను
కదా. అందుకే చాలా సర్వసాధారణంగా మోషే చెప్పిన మాట, మోషే ఆజ్ఞలు, మోషే ధర్మశాస్త్రం అని అంటూ ఉంటాం. ఇప్పుడు యెహోవా మోషేకి చెప్తా ఉంటే మోషే ఏం చేస్తా ఉన్నాడు? వ్రాసుకుంటా ఉన్నాడు. వ్రాసుకున్న దాన్ని మర్చిపోకుండా పట్టుకొచ్చి ప్రజలకు చెప్తా ఉన్నాడు. యెహోవా అంటున్నాడు మోషేతోటి, ఈ వాక్యములను రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. ఏమండి, వాక్యములు రాసుకోవాలి. దేవుడు చెప్పిన మాట భక్తుడైనటువంటి మోషే వ్రాసుకుని ప్రజలకు చెప్పేవాడు. అది మోషే ధర్మశాస్త్రం అన్నాడు. దాన్ని ఏమన్నాడు అంటే, దేవుడు మోషేకండి వారు ఎలా జీవించాలో అలాంటి విధులు చెప్పేవాడు. మోషే వ్రాసుకునేవాడు, వారు చెప్పేవాడు. దేవుడైన యెహోవా మరలా వచ్చి వారు ఎలా నడవాలి, వారి కట్టడాలు ఏంటి, వారి పద్ధతులు ఏంటి అన్ని చెప్తా ఉంటే మోషే ఎప్పటికప్పుడు చాలా సార్లు ఉంది మోషే వ్రాసుకొనేను, మోషే వ్రాసుకొనేను, మోషే వ్రాసుకొనేను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనానుకు వచ్చేటప్పుడు వారు ఎక్కడెక్కడ ప్రయాణం చేయాలో, వారు దర్శించిన మజిలీలు, వారు ఎలా ప్రయాణం చేయాలో అది కూడా దేవుడైన యెహోవా దైవజనుడైన మోషేకి చెప్పేవాడు. దైవజనుడైన మోషే స్వయంగా వారిని నడిపించలేదు, కానీ దేవుడైన యెహోవా చెప్పినట్టుగానే వారిని సంచార క్రమము అన్నాడు. ఏ క్రమము? చదువుదామండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండ గ్రంథం చూడండి, 33వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 33వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదామండి. సంఖ్యాకాండ గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదివితే వారి సంచార క్రమాన్ని దేవుడైన మోషే అహరోను వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రమాణములు ఇవి. ప్రయాణములు ఏమంటే ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. మోషే ఏం చేస్తున్నారు గమనించండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం ఎక్కువగా బైబిల్ చదువుతున్నప్పుడు మోషే రాసిన ధర్మశాస్త్రము చొప్పున చేయుము అనే మాట మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు కూడా క్రొత్త నిబంధనలో నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు అన్నాడు. ఎందుకు? ఇది దేవుని వాక్యం. దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేకి చెప్తే ఉంటే మోషే వ్రాస్తా ఉన్నాడు వారి విధుల, వారి కట్టడల, వారి ఆచారాల, ఏమండి వారి నిబంధనల. అదే సమయంలో వారి ప్రయాణం చేయాలి. ఎక్కడి నుండి ప్రయాణం? ఐగుప్తు నుండి. ఎలా ప్రయాణం చేయాలి? ఆ మార్గం సంచార క్రమము అన్నాడు. ఇది ఏ క్రమము అని ఆలోచన చేస్తే సంచార క్రమము. ఏమంటే 2వ వచనములో వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి కదా అని మొదలుపెట్టి అక్కడ అంటున్నాడు చూడండి, రామశేషు నుండి కదా ఎక్కడ నుండి బయలుదేరారు? మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్య యెహోవా హతము చేసిన తొలుచూలునందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలు రామశేషులో నుండి సుక్కోతునకు, అంటే వారి ప్రయాణం. గతంలో మనం యాకోబు దర్శించిన మజిలీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో మనం ధ్యానం చేసాం. అలాగే మీరు ఇక్కడ చదువుకుంటే ఇశ్రాయేలు జనాంగం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు, వారు దర్శించిన మజిలీలు కూడా కనపడతా ఉంటాయి. అంటే వారి సంచారములన్నీ కూడా దేవుడైన యెహోవా మోషేకి చెప్తే మోషే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 33వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 33వ అధ్యాయంలో 4వ వచనం చదివితే మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. మోషే మనకు ఏం విధించెను? మోషే మనకు ధర్మశాస్త్రము విధించారు అని ఇక్కడ లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రము చెప్పిన వాడు ఎవరు? దేవుడైనా యెహోవా. ధర్మశాస్త్రం అని అంటే ధర్మం. ఏది ధర్మం కదా, ఎలా ధర్మంగా ఉండాలి అనే విషయాలు ధర్మశాస్త్రం. అది ధర్మమైన శాస్త్రం, అది న్యాయమైన శాస్త్రం, అది ఒక శాసనం అన్నమాట. అది ధర్మశాస్త్రము
మోషే వలన మనకు విధింపబడినది అని చెప్పాడు. కనుక పాత నిబంధనల కాలంలోనండి దైవజనుడైన మోషే 5 కాండాలు రాశాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు కూడా రచయిత ఎవరు అని అంటే చెప్పింది దేవుడే, వ్రాసిన వాడెవరు అని అంటే దైవజనుడైన మోషే. దేవుని వాక్యం అండి సుమారుగా 39 మంది భక్తులు రాశారు అని చెప్తా ఉంటారు. ఈ 39 మంది భక్తులకు వారి స్వ ఆలోచన కాదు, సొంత ఆలోచన కాదు, దేవుడు వారికి మాట్లాడమని చెప్తా ఉంటే వారు మాట్లాడినటువంటి మాటలు. అందుకే ఆ సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటా ఉన్నాడు అని అంటే, యెహోవా ఆత్మ నాతో మాట్లాడుచున్నది అంటాడు. ఏమండి, ఎవరి ఆత్మ అంట? 23వ అధ్యాయంలో చూడండి దయచేసి 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఏమండి, దావీదు కీర్తన కదా అని అనుకుంటారేమో. కాదు కాదు కాదు, ఇది యెహోవా ఆత్మ దావీదు ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గముగా వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంట? భక్తుడైన దావీదు ద్వారా. మనం అనుకుంటాం మోషే మాటలండి, దావీదు మాటలండి, లేదా మరొకరు మాట్లాడారులేండి, ఏలియా మాట్లాడాడండి, ఇర్మియా మాట్లాడాడండి అని మనం చెప్పుకుంటాం. కాదు కాదు కాదు, ఇది దేవుని మాటలు. ఆయా సమయాల్లో ఆయా భక్తులను ఏర్పాటు చేసుకుని దేవుడు తన గ్రంథాన్ని ఏం చేయించాడు అని అంటే వ్రాయించాడు. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ఇది ఒకని ఊహను బట్టి వ్రాయబడినది కాదు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటామండి. దేవుని లేఖనం అంట, ఏమండి, ఒకని ఊహను బట్టి వ్రాయబడినది కాదు, ఒకని ఇచ్చను బట్టి వ్రాయబడినది కాదు అనే మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి 20వ వచనం అండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఒకడు కదా తన ఊహను బట్టి ఏదో చెప్పేసాడండి, వ్రాసేసాడండి అంటే నడిచేది కాదండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఎచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా. ధర్మశాస్త్రం అన్నారు కదా, అది దేవుడు మోషేకి ఇచ్చాడు. సమర్థులైన వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటాడండి. అసమర్థులను దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఈ వ్యక్తి మనకు పనికొస్తాడు అని అనుకుంటే మనం ఏం చేస్తాం? ఎవరినైనా పనులు పెట్టుకుంటాం కదండి. ఈ సోమరుడు వేస్ట్ క్యాండిడేట్ అని అనుకుంటే అలాంటి వ్యక్తిని మనం పెట్టుకోం. అదేవిధంగా దేవుడు తన పనికి ఫలాని వ్యక్తి అయితే యోగ్యుడు, చేయగలడు, సత్తా కలిగినోడు, సామర్థ్యం కలిగినోడు అని దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక మోషేలో దేవుడు చాలా కోణాలు చూశాడు. మోషే పౌరుషం కలిగినోడు కదా. మోషే ఎలాంటి వాడండి? పౌరుషం కలిగినవాడు. ఒక హెబ్రీని ఐగుప్తుడి కొడతా ఉంటే చూచి వాడలేకపోయాడు. నా వ్యక్తిని నాకెందుకులే, నేను రాజుగా ఉన్నాను, వాడు ఏమైతే నాకెందుకులే, నేను రాజకుమారుని అని అనుకోలేదు. కాబట్టి ఒక ఐగుప్తుడు ఏంటి, మన హెబ్రీని కొట్టడం ఏంటని చెప్పి అటు చూశాడు, ఇటు చూశాడు, ఒక లెప్పగా కొట్టాడు, చంపాడు, ఇసుకలో పెట్టాడు. అంటే మోషేలో దేవుడు ఏం చూస్తా ఉన్నాడు? ఒక పౌరుషం, ఒక సత్తా, ఒక నాయకత్వం, ఒక గొప్పతనం, ఒక ధైర్యం కదండి. తర్వాత నిశ్చయముగా ఈ సంగతి బయలు పడును అని అనుకొని మోషే ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయొచ్చాడు ఒక్కడే. అంటే అంత నడగలవాడు అన్న సంగతిని దేవుడు గుర్తించాడు. అంటే కొన్ని లక్షణాలు చూస్తాడు దేవుడు. ఆ లక్షణాలు చూసి దేవుడు ఆ పని కొరకు, తన పని కొరకు వ్యక్తులను వాడుకుంటాడండి. అందుకే అహరోను ఏం చూశాడు? యాజకత్వం చేయగలడు, అంతే, నాయకత్వం చేయలేడు.
ఎందుకు? వారందరూ దొమ్మిగా వచ్చారంట. ఒక దూడను లేదా ఒక దేవతను తయారు చేయమంటే అహరోను ఏం చేశాడండి? దేవత. అదే మోషే ఉంటే చేయడు. కనుక గమనించండి, భక్తులందరూ కూడా సత్తా కలిగిన భక్తులండి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అలాంటి వారి ద్వారా దేవుడు మాట్లాడి తన గ్రంథాన్ని వ్రాయించాడు. అందుకే మోషే చేత వ్రాయించబడిన ధర్మశాస్త్రము. మన మూలపాఠం ఏంటి అంటే మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనములో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే మలాకీ భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము కదండి. నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఏమంటే మోషేకు ఆజ్ఞాపించినటువంటి కట్టడలు దేవుడైనటువంటి యెహోవా ఎవరికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు అని అంటే మోషేకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. కనుక మోషే రాసుకుంటా ఉన్నాడు, తన ప్రజలకు చెప్తా ఉన్నాడండి, నేర్పుతా ఉన్నాడండి. కనుక ధర్మశాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి. అన్ని వివరించడానికి మనం సమయం సరిపోదు కనుక కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అనేది ఎలాంటిది అని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం ఎలాంటిది? కీర్తన గ్రంథంలో చదువుదామండి. 19వ కీర్తన 7వ వచనం అండి. కీర్తన గ్రంథం 19వ కీర్తన. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఏమండి, ధర్మశాస్త్రము మోషేకి ఇచ్చాడని మనం చదువుకున్నాం. అయితే ధర్మశాస్త్రం ఎలాంటిది? ఎందుకండి ధర్మశాస్త్రము అని అనుకుంటున్నారా? ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమే. ధర్మశాస్త్రం అనగా దేవుని మాటలే. ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క విధులే. ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. అది యథార్థమైనది అన్నాడు. అది ప్రాణమును తెప్పరిల్లించేది అన్నాడు. అది నమ్మదగినది అన్నాడు. అది జ్ఞానము పుట్టించేది అన్నాడు. 8వ వచనంలో అది నిర్దోషమైనది అన్నాడు. ఏమంటే అదే వచనంలో అది సంతోషపరిచేది అన్నాడు. అది నిర్మలమైనది అన్నాడు. అది కన్నులకు వెలిగించేది అన్నాడు. 9వ వచనంలో అది సత్యమైనది అన్నాడు. 10వ వచనంలో అవి బంగారు కంటేను విస్తారమైన లేనివి బంగారము కంటేను కోరదగినది అన్నాడు. 11వ వచనంలో వాటి వలన నీ సేవకుడి హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన కదా. ఎందుకండి ధర్మశాస్త్రం? ఎందుకు? మలాకీ భక్తుల ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు, మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రమును విధులను జ్ఞాపకం చేసుకోండి అని దైవజనుడైనటువంటి ఆ మలాకీ ద్వారా దేవుడైన యెహోవా ఎందుకు చెప్తా ఉన్నాడని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము యథార్థమైనది. ఎలాంటిదండి? ఇది ఒక కథ కాదు కదండి. కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి కథలు. దానికి ఒక కవి తన ఊహను బట్టి రాసింది కథ. అది అయితే ఇది ఒకడు ఊహను బట్టి రాయబడింది కాదు, ఒక నిచ్చన బట్టి రాయబడింది కాదు. ధర్మశాస్త్రం అనేది దేవుడు తన నోటి ద్వారా స్వయంగా పలికిన మాటలు. ఈ పలికిన మాటలు ఆయా సందర్భాల్లో దైవజనులైనటువంటి వారు బోధించారు ప్రజలకి. కనుక ఆయన వాక్యము లేక ఆయన ధర్మశాస్త్రము ఎలాంటిది అని మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తే అది యథార్థమైనది, అది నిర్దోషమైనది, అది నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చేది, అది సత్యమైనది కదండి. ఎన్ని మాటలు! అలాంటి దాన్ని మనము గైకొనుట వలన ఆ 11వ వచనంలో గొప్ప లాభము కలుగును అన్నాడు. ధర్మశాస్త్రమును గైకొనుట వాటి వలన నీ సేవకుడి హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏం కలుగుతుందంట? గొప్ప లాభం. ధర్మశాస్త్రం ఎందుకు వాక్యం చదవాలండి? వాక్యం, ధర్మశాస్త్రం అన్నా, దేవుని వాక్యం అన్నా, పరిశుద్ధ గ్రంథం అన్నా ఇవంతా ఒకటే, దేవుని మాటలు. వాటిని గైకొనాలని దేవుడు కోరుతున్నాడు కదా. నా మాటలు వినాలని నేను ఎంతగానో కోరుచున్నాను అని చెప్తా ఉంటాడు. అంటే ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన వాక్కు, ఆయన ధర్మశాస్త్రం మానవులమైన మనము ఏం చేయాలంటే గైకొనాలి. గైకొనుట వలన గొప్ప లాభం ఉంది అన్నాడు కదా. లోకంలో ఎన్నో బుక్స్ చదువుతారు,
అది జనరల్ నాలెడ్జ్ కదండి, అంతవరకే పనిచేస్తుంది. ఇది మనం బ్రతికినంత కాలం కూడా పనికొస్తుందండి. ఇది దేవుని మాట, వాటిని గైకొనుట వలన కదండి, అది ఎలాంటిదో చెప్తా ఉన్నాడు, యథార్థమైనది అన్న వాక్యం. ఎలాంటిదంట? యథార్థమైనది. కనుక ఆ వాక్యాన్ని మనం గైకొనాలని కోరుతా ఉన్నాడు. వాటిని గైకొనుట వలన మనకేం కలుగుతుంది? గొప్ప లాభం. ఏంటా లాభం అని ఆలోచన చేస్తే కొన్ని మాటలు మనం చదువుదాం. కీర్తన గ్రంథంలో 37వ కీర్తన, 37వ కీర్తనలో 31వ వచనంలో, వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది గనుక, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఏంటండి? ధర్మశాస్త్రము గైకొనుట వలన గొప్ప లాభం కలుగును అన్నాడు ఈ 19వ కీర్తనలో 11వ వచనంలో. ఏంట లాభం? ధర్మశాస్త్రం ఎక్కడున్నదంట? ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది కనుక వారి అడుగులు కదండి. ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి ఇప్పుడు? వాక్యం ఎక్కడ ఉండాలి ఇప్పుడు కదా? ఏదో ఎక్కడో టేబుల్లో కానీ కదండి, ఆ తలంపాల దగ్గర కానీ, ఆ గుడికి వచ్చినప్పుడు లేదా చర్చికి వచ్చినప్పుడు పట్టుకొచ్చేయటం, మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ పడేయటం, అది కాదు. కానీ వాక్యం ఎక్కడ ఉండాలంట? మన హృదయంలో ఉండాలి. అది కోరుతా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రం గైకొనడం అంటే ఏదో చదివేయటం, అలా పెట్టేసి వెళ్ళిపోవటం, అది కాదు గైకొనడం అంటే. అది మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఏదైతే చదివావో చదివిన మాట నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే చదివిన మాట నీ హృదయంలో ఉంటుందో నీ అడుగులు చాలా. దాన్ని గైకొనడం వలన గొప్ప లాభం కలుగును అన్నాడు కదా. ఏంట లాభం అని ఆలోచన చేస్తే కదండి, నీ అడుగులు చాలా మంది అడుగులు జారిపోతూ ఉంటాయి కదండి. చాలా మంది జారిపోతూ ఉంటారు. విశ్వాసంలో నుండి జారిపోవటం, సాక్ష్యాలు పాడు చేసేసుకోవటం. కారణం ఏంటి? ధర్మశాస్త్రము వారి హృదయంలో లేని కారణాన్ని బట్టి వారి అడుగులు. అందుకే దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది కనుక వారి అడుగులు జారవు. ఆ ప్రక్కన 40వ కీర్తన 8వ వచనం చదువుదామండి. 2వ భాగంలో, నీ ధర్మశాస్త్రము ఆంతర్యంలో ఉన్నది. ఎక్కడుందంట? ఎక్కడ ఉండాలండి? ఒకటి, ధర్మశాస్త్రం కనుక హృదయంలో ఉంటే నీ అడుగులు జారవు. అది జ్ఞాపకం చేసుకో. ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకో అన్నాడు. ధర్మశాస్త్రమును, దాని విధులను, దాని కట్టడం, 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోవాలి ముందు. ధర్మశాస్త్రము ఎలాంటిది? యథార్థమైనది, సత్యమైనది, నిర్దోషమైనది, కన్నులకు వెలిగించేది. ఈ మాటలు ముందు మనం తెలుసుకోవాలి. తర్వాత వాటిని గైకొనడం వలన గొప్ప లాభం కలుగును. ఏంట లాభం? మొట్టమొదటి మాట ఏంటి అని అంటే అడుగులు. తర్వాత అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉన్నది కాబట్టి నేనేం చేస్తానంట? నీ నీతి సువార్తను ప్రకటిస్తాను కదండి. ఏ సువార్త ప్రకటిస్తాడంట? నా పెదవులు మూసుకొనక, 9వ వచనములో, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని. అంటే ధర్మశాస్త్రం ఆంతర్యములో ఉంది కనుక ఏం ప్రకటించాడంట? నీతి సువార్త ప్రకటించాలని నేను అనుకుంటుని కదా. నేను అంటున్నాను, నీ నీతి సువార్త నేను ప్రకటించాను. ఎందుకో తెలుసా? నీ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నా ఆంతర్యంలో ఉంది. 10వ వచనంలో కూడా, నేను నీ నీతిని హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను కదండి, నేను మరుగు చేయలేదు అంటున్నాడు కదా. ఆ మాటలో 10-11 వచనాలు మీరు చదువుకోండి. నేను చెప్పేది ఏంటి అని అంటే ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోమన్నాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్పాడు, అది యథార్థమైనది. దాన్ని గైకొంటే గొప్ప లాభం అన్నాడు. మొట్టమొదటి లాభం ఏంటి అని అంటే నీ అడుగులు జారవు. రెండవది ఏంటి అని అంటే నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీవు బోధింపక మానవు, అంటే స్వార్థ ప్రకటించగలుగుతావు. ఇప్పుడు ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉన్నప్పుడు. అందుకే నీ ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉంది అన్నాడు.
మూడవది, ధర్మశాస్త్రం కనుక మన హృదయంలో ఉంటే మనము పాపము చెయ్యలేము. 119వ కీర్తనలో 119వ కీర్తన 11వ వచనం చదువుతామండి. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో, కదా, అంటే ధర్మశాస్త్రము లేక వాక్యము మన హృదయంలో ఉంటే మనం ఏం చెయ్యం అదనమాట. అది గద్దిస్తుంది, అంతవరకు వెళ్దు, కొంతవరకు వెళ్ళినా అక్కడతో ఆపుతుంది అనమాట. అందుకే దురభిమాన పాపంలో పడిపోకుండా నన్ను ఆపము అని భక్తుడు మాట్లాడతాడు. ఆ వాక్యము ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. ఆయన నిధులు, ఆయన విధులు, ఆయన కట్టడలు మనం ఏం చేస్తాయి అని అంటే గద్దిస్తాయి. కనుక దేవుని వాక్యము మనకి ఏం కలిగిస్తుంది? నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకొని ఉన్నాడు? నేను పాపము చేయకుండానట్లు. ఏం చేయకుండానట్లు? వాక్యము హృదయంలో ఉంటే ఏం చేయలేవు? పాపము చేయలేవు. అందుకే ఆ 119వ కీర్తనలోనే మొదటి వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. 3వ వచనంలో వారు ఆయన మార్గమున నడుచుకొనుచు. ఎందుకు? ధర్మశాస్త్రం ఉంది కదా, అంటే వాక్యం ఉంది కదా లోపల. గనుక వారు ఆయన మార్గమును నడుచుచు ఏ పాపమును. అక్కడ 38వ వచనం ప్రక్క పేజీ చదువుదాం. 38వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? నీవిచ్చిన వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తుంది? భయము పుట్టిస్తుంది. వీళ్ళారా, ఎందుకు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు? మానవుడు తప్పిపోడు. అది యథార్థమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, కన్నులకు వెలిగించేది, సత్యమైనది, చాలా విషయాలు చెప్పాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదో తెలుసుకున్నాం. రెండవది ఏంటి అంటే దాన్ని గైకొనడం వల్ల గొప్ప లాభం అన్నాడు. ఆ 19వ కీర్తన 11వ వచనంలో ఏంట గొప్ప లాభం అని అంటే నీ అడుగులు జారవు అన్నాడు కదా. రెండవది ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం హృదయంలో నువ్వు సువార్త ప్రకటించగలుగుతావు అన్నాడు. మూడవది ఏమంటున్నాడు అంటే ధర్మశాస్త్రం ఆంతర్యంలో లేక నీ హృదయంలో ఉంది కనుక నువ్వు పాపము చేయలేవు. ఎందుకు? వాక్యము నీ హృదయంలో ఏం చేస్తా ఉందంటే భయమును పుట్టించుచున్నది కదా. ఏం పుట్టిస్తుంది? దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఏం పుట్టిస్తుంది? భయమండి. ఆ 119వ కీర్తన 9వ వచనంలోనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే వాక్యమును బట్టే యవనస్తులకి ఎవరన్నా చెప్పండి వింటారేమో. ఆ మొబైల్ ఇవ్వండి ఒకసారి, మళ్ళీ నువ్వు తీసుకోగలవేమో. ఇచ్చే వరకే జస్ట్ అంటారు. ఏమంటారు? మాకు ఉంది కదా, అది చెప్తున్నాను. జస్ట్ చూసి ఇచ్చేస్తాను ఈ డాడీ, ఏమంపారు ఎవరు పంపారు అంటారు. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇచ్చుకుంటాకి ఎన్ని దిప్పులో కదా. పబ్జీ బంద్ అయిపోయింది కదండి. అయ్యి బాబోయ్, ఆంధ్రాలో ఒక ఆయన ఉంటాడు, బొంబాయిలో ఒక ఆయన ఉంటాడు, అమెరికాలో ఒక ఆయన ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఏజీ ఆడుతున్నారు కదా. బాధపడకండి, నా మాటలు బాధగా ఉండొచ్చు, కానీ అది మీ మేలు కోసమే. దేవుడే పని చేయించాడు దాన్ని కదా. అందులోనంట ఒకడు బొమ్మ ఉంటారు, ఆ బొమ్మ అందరినీ షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదండి. అది అలా చూస్తూ ఉంటే షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా ఒకడు వస్తాడు, ఈ షూట్ చేసి వాడిని చంపేస్తాడు, వాడు చూసి చేస్తాడు. ఇప్పుడు ఈ చూసి పబ్జీ ఆడి కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఆ బొమ్మ మీద ఉంది కదా. వాడు ఈ ట్రాన్స్ లో వెళ్ళిపోతాడు అనమాట. ఏ ట్రాన్స్? ఆ బొమ్మ ట్రాన్స్. అందరూ షూట్ చేస్తాడు, బెల్లే షూట్ చేస్తాడు అంట. వీడు వాడిలోనికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అపోజిషన్ వాడు అక్కడ సడన్ గా వచ్చి చంపేశాడో ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి హార్ట్ అటాక్ లో చచ్చిపోతున్నాడు. తెలుసండి పబ్జీ యొక్క విలువ అది. ఎంత చెప్పండి, ఇక్కడ ఉన్నారు కొంతమంది బయట, ఆ పైనుంచి వస్తాం ఫాదర్ అని చెప్పి భయపడారు, మూసేస్తూ ఉంటారు, ఎందుకు రాని తిడతా ఉంటారు
కుర్రోళ్ళు ఉన్నారంటే 10th క్లాస్ పిల్లలు. ఎందుకంత అవసరమా? చెప్పగలమా? వాళ్ళ అమ్మళ్ళు అంటారు సుల్తానయ్య అంటారు ఒకటే మాట, మరినేది అంటున్నారు లాస్ట్ ఒకటే మాట, ఇంకేం చెప్తారు? అయితే బైబిల్ అంటుంది యవనస్తులు దేని చేత తమ నడతను కదా గమనిస్తున్నారా? యవనస్తులారా, రహస్యముగా ఏమేమి చేస్తా ఉన్నారో ఆ నడతంతా కూడా శుద్ధిపరుచుకోవాలి అని అంటే నీ వాక్యమును బట్టి దానిని కదండి, దానిని ఎందుకండి వాక్యం, ఎందుకండి ధర్మశాస్త్రం, ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి కదా? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ధర్మశాస్త్రం యథార్థమైందండి. ఏ గ్రంథంతో అయినా టాలీ చేస్తే ఈ గ్రంథం పరిశుద్ధమైనది. అందుకే 2 సార్లు ఎక్కింది ఇది. ఏది? గిన్నిస్ బుక్ కదా, చదువుకున్న పిల్లలకు తెలుసు. ఏ గ్రంథము కూడా ఈ గ్రంథం సేల్ అవుతున్నట్టుగా ఏ గ్రంథము సేల్ అవట్లా. ఈ గ్రంథం చదువుతున్నట్టుగా ఎవడో కూడా ఏ గ్రంథము చదవట్లా. అన్యుడు చదువుతున్నాడు, క్రైస్తవుడు చదువుతున్నాడు. ఎందుకు? ఏదో తెలుసుకోవాలి. ఇది ఒక అయస్కాంతం లాంటిది, చదివే కొలదే చదవాలనిపిస్తారు. కారణం ఇది దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన మాట, ఎవరి మాట? పలానా ఆయన మాట అయితే వింటారండి ఆయన. అందుకు ఆయన దగ్గర తీసుకెళ్దామని కొంతమంది తగులు వచ్చినప్పుడు పలానా ఆయన దగ్గర తీసుకెళ్తారు. ఆయన మాట ఆయన వింటాడని. అలాగే ఆ వ్యక్తి, ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే దేవుడు. ఆయన స్వయంగా మాట్లాడితే చచ్చిపోతామన్నారు కదా, అందుకు మోషేని ఎన్నిక చేసుకుని మోషేకి ఆయన వచనాలు నిర్గమాకాండ గ్రంథం 20 అధ్యాయం వరకు మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వాల. మీరు చదువుకోండి. నిర్గమాకాండ గ్రంథం 20 అధ్యాయంలో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడేసాడు. ఆ ప్రజలు అన్నారు మేము చచ్చిపోతాం దేవుడు మాట్లాడితే. మోషే నువ్వు మాట్లాడు మేము వింటాం. ఈ మాట మోషే పట్టుకెళ్ళి దేవుడితో చెప్పాడు. అప్పుడు దేవుడు మొదలు పెట్టాడు, అక్కడి నుంచి మొదలు పెట్టాడు. దేవుని యొక్క కట్టడలు, విధులు, ధర్మశాస్త్రాలు, శాసనాలు ఇవన్నీ కూడా మోషేకి అక్కడి నుండి ఇవ్వటం మొదలు పెట్టాడు. మోషే రాయటం మొదలు పెట్టాడు. గనుక ప్రియులారా ఆలోచన చేయండి, ఈ ధర్మశాస్త్రం ఎందుకు చదవాలి? ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే యథార్థమైనది. ఎందుకు గైకొనాలి? అడుగులు జారిపోతా ఉన్నాయి, జారకుండా ఉంటాయి, స్థిరంగా ఉంటాం కదండి. గనుక ధర్మశాస్త్రమును గైకొనాలి. రెండవది, ధర్మశాస్త్రం ఎప్పుడైతే గైకొన్నావో నువ్వు ఎదట వారికి చెప్పగలవు ఇందులో ఉన్న నీతి. నీ నీతిని సమాజ మధ్యలో నేను ఏం చేస్తున్నాను? ప్రకటిస్తా ఉన్నాను. ఇందులో ఉన్న నీతి చెప్తా ఉంటాను. మూడవది, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది కనుక నేను పాపము. ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉండి ఏం చేస్తుంది? భయము పుట్టిస్తుందంట. ఆ 38వ వచనం 119వ కీర్తనలో నీ వాక్యము నా హృదయ మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. మనుషుల్లో కేవలం కదా, అందరిలో నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తా ఉంది. మనుషుల్లో భయం పుట్టించేది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు చదవాలి. దేవుడు అందుకే ఇచ్చాడేమి లాక్డౌన్ కదా, ఎన్నడూ చదవలేని వాళ్ళు కూడా బైబిల్ చదువుతున్నారు. ఆదికాండం నుండి ప్రకటన వరకు కంప్లీట్ చేసేసిన వాళ్ళు ఉన్నారండి. మేరీ గారి సాక్ష్యం కదండి, నేను 2వ సారి చదివేస్తున్నాను ఆయన అన్నారు. అంటే ఆలోచన చేయండి, ఆదికాండం నుండి ప్రకటన వరకు చదవడానికి మిగిలిన రోజుల్లో బిజీ, పనులకు వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, రకరకాల గొడవలు. కానీ ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. చదువుకోవటం వల్ల మనకి ఏముంది అని అంటే చదువుతున్నామంటే గైకొంటా ఉన్నాం. గైకొంటే మన అడుగులు జాడడం, గైకొంటే మనం ఎదట వారికి నీతిని చెప్పగలుగుతాం, గైకొంటే పాపము చెయ్యం కదా. పాపం అంటే ఏదో వ్యభిచారమే పాపం అని కాదు. ఏది చూసినా కన్నుతో చూసి చాక్లెట్ ఉందండి, కన్నుతో చూసి ఇలా లేకపోతాం కదా. పిల్లలు ఎవరైనా సరే, యవనస్తులు ఏంటి రాశాడు చాలా విషయాలు. కనుక పాపము చెయ్యం. 4వది, ధర్మశాస్త్రం మనకి ఏమిస్తా ఉంది? ఆ 119వ కీర్తనలో 77వ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇచ్చుచున్నది అన్నాడు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం అని చెప్తా ఉన్నాడు కదండి. నీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? సంతోషకరం. సంతోషం అండి. ఒక వ్యక్తికి సంతోషం లోకంలో లేదు.
ధర్మశాస్త్రం లేక బైబిల్ చదువుతూ ఉంటే మానవుడికి ఏమొస్తుంది అని అంటే ఒక సంతోషం, దేవా నువ్వెంత గొప్ప దేవుడువా అని మనలో మనకి ఏమొస్తుంది అని అంటే సంతోషం కలిగించేది దేవుని ధర్మశాస్త్రం. 72వ వచనం మనం చదివితే 72వ వచనం అండి. వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏమండి, వేల కొలది వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు. ధర్మశాస్త్రము మేలు కలిగించేది. అందుకే నీ 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 ధర్మశాస్త్రము నాకు సంతోషము కలిగించని ఎడల నా శ్రమయందు నేను చనిపోదును అనే మాట అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉంటుంది అని ఆలోచన చేస్తే అది సంతోషము కలిగించేది, ధర్మశాస్త్రము మేలు కలిగించేది అనే వాక్యము మనం చూస్తూ ఉంటున్నాం. చదువుదామండి, చూడండి 119వ కీర్తన 92వ వచనం చూడండి. 119వ కీర్తన 92వ వచనం. ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. అదండి, ధర్మశాస్త్రం సంతోషం ఇచ్చేది. ధర్మశాస్త్రం ఎలాంటిది? సంతోషం ఇచ్చేది. 4వది ఏమని చెప్పుకుంటున్నాం? ధర్మశాస్త్రం సంతోషం ఇచ్చేది. అందుకే జనుడు వచ్చంట యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎందుకు మందిరములో దేవుని వాక్యం వినపడతాది, నేను సంతోషించి తిని గనక ధర్మశాస్త్రము మనిషికి ఏమి కొరకు చేస్తుంది? మన ఆస్తి మనకు సంతోషం కొరకు చేయదు, మన పిల్లలు మనకు సంతోషం కొరకు చేయరు. కాబట్టి మనకు ఉన్నదేది కూడా అది తాత్కాలికమైన సంతోషమే. కానీ యెహోవా ధర్మశాస్త్రము మనల్ని ఏం చేస్తుంది? సంతోషంగా ఉంచుతుంది. ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా ఎప్పుడు ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ధర్మశాస్త్రం మనల్ని సంతోషంగా ఉంచుతుంది. 4 విషయాలు చెప్పుకుంటాం. 1 అడుగులు జారం, 2వది నీతి సువార్త ప్రకటించగలుగుతావు, 3వది పాపము చెయ్యవు, 4వది ధర్మశాస్త్రం నీకు ఏమిస్తుంది? సంతోషం ఇస్తుంది. 5వది ఈ 72వ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు కదండి. వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడండి కదా. 5వది ఏంటి అని అంటే ధర్మశాస్త్రము మేలు చేసేది. నీ ధర్మశాస్త్రం నాకు ఏం చేస్తుంది అని అంటే మేలు చేస్తుంది. ఎప్పుడు మేలు చేస్తుంది? ఆ వాక్యం మీద నువ్వేం చేయాలి? లక్ష్యం ఉంచాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చివరి లైన్ మనం చదువుదాం కదండి. వాక్యము చీకటి గల చోటును వెలిగించి వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మీకు 6వది ఏంటి అని అంటే దాని మీద నువ్వు లక్ష్యం ఉంచావనుకో నీకేముంది? మేలు. పర్వాలేదులే, వింటున్న వాక్యమేలే, చదివిన వాక్యమేలే, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నావులే అని కాదు. దాని మీద నువ్వు లక్ష్యం ఉంచిన ఎడల. అందుకే వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు. ఎందుకు మేలు? అది మేలు చేసేది, కీడు చేయదు. ఎలా ఉండాలో నేర్పుతుంది, అది సంతోషం ఇచ్చేది, అది మేలు చేసేది. అదే సమయంలో ధర్మశాస్త్రము నిన్ను వర్ధిల్ల చేసేది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వర్ధిల్ల చేసుకొని కదండి. ధర్మశాస్త్రమును గైకుంటే నువ్వు వర్ధిల్తావు, నీ మార్గాలు వర్ధిల్తాయి. ఎటు వెళ్ళినా ఆశీర్వాదమే, ఎటు వెళ్ళినా దీవెనే కదండి. యాకోబు అన్నాడు, నేను అడుగు పెట్టిన తర్వాత లాభంతుడు అంటున్నాడు, దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించు.
యోసేపు పొతీఫర్ ఇంట్లో అడుగు పెట్టగా పొతీఫర్ ఇల్లు ఆశీర్వదింపబడింది. యోబు జీవితంలో కూడా నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడిన అంటాడు. అంటే కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని మాట, ధర్మశాస్త్రం అంటే దేవుని మాట వినినవారు, దేవుని మాట ప్రకారం జీవించిన వారు కనుక వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి మార్గాలు ఎలాగున్నాయంటే వర్ధిల్లబడ్డాయి. దావీదు కూడా దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రంలో ధ్యానించాడు కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సౌలు అంతకంతకు. కనుక ఒక వ్యక్తి వర్ధిల్లాలా? దేవుని ధర్మశాస్త్రంలో గైకొనాలి, వాక్యములు గైకొనాలి. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలా? దేవుని ధర్మశాస్త్రమును లేక వాక్యమును గైకొనాలి. ఒక వ్యక్తి మేలు అనుభవించాలా? దేవుని వాక్యమును ఏమండి గైకొనాలి. ఒక వ్యక్తి పాపములో పడకుండా ఉండాలా? దేవుని వాక్యమును ఆంతర్యంలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి స్వార్థికులుగా స్వార్థ పని చేయాలా? దేవుని వాక్యము ఆంతర్యంలో ఉంచుకోవాలి. ఏమండి ఒక వ్యక్తి అడుగులు జాడకుండా నిలబడాలా? వారు ఏం చేయాలి అంటే దేవుని వాక్యమును తమ హృదయంలో ఉంచుకోవాలి. కనుక దేవుని ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోండి. మలాకి 4:4 దేవుని యొక్క ధర్మశాస్త్రమును అని దాని విధులను అన్నాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదో ఇప్పుడు వరకు మనం ఏం చేశామంటే ధ్యానం చేశాం. ధర్మశాస్త్రం యథార్థమైనది, దానిని గైకొనటం వలన 7 లాభాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ధర్మశాస్త్రమును భక్తుడు అంటాడు, నేను మరువలేను. మర్చిపోతున్నావేమో. ఈ ధర్మశాస్త్రంలో 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 కాదు, చాలా ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. అయితే భక్తుడు అంటున్నాడు, అందుకే ఈ లాభాలన్నీ ఎరిగిన దావీదు అంటాడు 119వ కీర్తనలో 153వ వచనములో, 119వ కీర్తన 153వ వచనములో, నీ ధర్మశాస్త్రమును నేను మరుచువాడను కదా, నీ ధర్మశాస్త్రమును నేను మరుచువాడను కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రం యొక్క విలువ ఎరిగిన వాడు కనుక ధర్మశాస్త్రమును మర్చివాడను కాదు. విశ్వాసులుగా మన ఇళ్లలో ఒక్కొక్క బైబిల్ కాదు, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఇంకా చాలా చోట్ల బైబిళ్ళు ఇంకా వెళ్ళలేదండి. అలాంటి చోట్లు ఉన్నాయి. వాళ్ళు బైబిల్ కావాలని చెప్పేసి ఆతురత పడేవారు చాలా కంట్రీస్ మనకు కనపడతా ఉన్నాయి. అయితే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. ఈ బైబిల్ కదా ఆ బైబిల్, ఆ బైబిల్ కదా ఈ బైబిల్ అని చెప్పి మనము ఆరాటపడిపోతాం. కానీ అందులో ఉన్న దానిని ధ్యానించం, అందులో ఉన్నదాన్ని గైకొనం. అందుకే మనం అలాగే ఉండిపోతాం. అందులో దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని గైకొంటే మనకేముంది? గొప్ప లాభం ఉంది. దాన్ని మర్చిపోకూడదు అన్నాడు. నీ ధర్మశాస్త్రమును నేను మర్చివాడను కాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 119వ కీర్తన అంతా చదువుకోండి. నీ ధర్మశాస్త్రమును ధ్యానించడానికి కదా రేయి మొదటి జాములో లేస్తున్నాను అన్నాడు. నేను ధ్యానించుచుండగా కొవ్వు మెదడు దొరికినట్లు నాకుంది అన్నాడు. కనుక దేవుని ధర్మశాస్త్రమును మనము మర్చిపోకూడదు. ఎంతవరకు మర్చిపోకూడదు కదా? అక్కడ అంటాడు దివారాత్రములు అని చెప్పాడు. ఈ 119వ కీర్తన 44వ వచనం చూడండి. నిరంతరము నిత్యము అనుసరించాలన్నాడు. ఎంతకాలం అనుసరించాలంట? 44వ వచనంలో నిరంతరము అన్నాడు, నిత్యము అన్నాడు. నిత్యము ఆ ధర్మశాస్త్రమును అనుసరించాలి. ఎందుకు అనుసరించాలో మనం చెప్పుకున్నాం. లాభాలు ఉన్నాయి. దానిని గైకొనడం వలన గొప్ప లాభం కలుగును అనుకుని మనం ధ్యానం చేశాం. కనుక ఆ వాక్యముని ఎంతకాలము ధ్యానం చేయాలి, ఎంతకాలము అనుసరించాలి అని అంటే ఈ 44వ వచనంలో నిరంతరమును నిత్యమును నిరంతరమును నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. దావీదు చెప్తాను, మరవట్లేదు. మరి ఏం చేస్తున్నాను? నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరిస్తానే ఉన్నాను, నిత్యము అనుసరిస్తానే ఉన్నాను అని చెప్తాను కదండి. ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్పుకున్నాము, యథార్థమైనది కదండి. దాన్ని గైకొనడం వలన కలిగే లాభాలు ఒక 7 విషయాలు మనం చెప్పుకున్నాం. ఎంతకాలం ధ్యానం చేయాలి, ఎంతకాలం అనుసరించాలి అని అంటే ఈ 44వ వచనంలో నిరంతరము నిత్యము అన్నాడు. ఏమండి
దాన్ని గైకొనడం వల్ల వచ్చే లాభాలేంటో చెప్పుకున్నాం. 7 విషయాలు చెప్పుకున్నాం. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అని అంటే కదా, ధర్మశాస్త్రం ఎలాంటిది? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 12వ వచనం. వాక్యం అనేది ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో అది సజీవమైనది అన్నాడు. ఎవరి? దేవుని వాక్యమును. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యము ఎలాంటిదో చెప్తా ఉన్నాడు కదండి. గైకొంటే లాభాలు చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ధర్మశాస్త్రం యథార్థమైనది. ధర్మశాస్త్రము గైకొంటే దాని వల్ల కలిగే లాభాలు 7 చెప్పుకున్నాం. ధర్మశాస్త్రం ఎంతకాలం మనం అనుసరించాలి అని అంటే నిత్యము అనుసరించాలి అని చెప్పుకున్నాం. ఏమండి, ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము సజీవమైనది అన్నాడు. అది బలము గలది అన్నాడు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను కదా వాడిగా ఉండి పదునుగా ఉండేది అనమాట. అది సజీవమైనది, అది సజీవమైనది, అది బలమైనది, అది వాడిగలది, అది ప్రాణాత్మలను విభాగించుచు దూరేది కదండి. అదేం చేస్తా ఉంది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం. నేను వాక్యం నేను రక్షించబడ్డానండి అంట. నువ్వు ఎలా రక్షించబడ్డావయ్యా? నువ్వు ఎలా నమ్ముకున్నావయ్య అంటే నేను పలానా ఆయన వాక్యం చెప్తా ఉంటే అదేదో నా కోసమే చెప్పినట్టు అనిపించిందండి. ఆ వాక్యం వింటూ ఉండగానే నాలో నాకే రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలిగింది అండి. గనుక నేను ఇంకా వేస్ట్, ఇక రక్షణ పొందకపోతే ఇంకా నేను వేస్ట్ అని అనుకున్నానండి. అందుకే నేను రక్షించబడ్డానండి, బాప్తిసం తీసుకున్నానండి, నమ్ముకున్నానండి అని చెప్తాం. కొన్ని సజీవ సాక్ష్యాలు వింటా ఉంటాం. ఇప్పుడు వాక్యము చెప్పుతా ఉంటే రక్షించబడటం ఏంటి అని అంటే వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది, వాక్యము వాడిగలది, వాక్యము కేళ్లను, మూలుగులను ప్రాణాత్మల్లోకి విభాగించుకుంటూ దూరుతూ అది హృదయ పరిశోధన, ఆలోచనలను పరిశోధించుచున్నది అన్నాడు. మనకున్న ఆలోచన, మన హృదయంలో ఉన్నటువంటి ఏ ఆలోచిస్తాం లోక సంబంధమైనవి వాటన్నిటిని ఏం చేస్తుందంటే అది పరిశోధిస్తుంది. ఇదిగో నువ్వు ఇలా చేద్దాం అనుకున్నా, అలా చేయకు, వాక్యం ఇదిగో అని వాక్యం ఏం చేస్తా ఉంటుంది అని అంటే పరిశోధిస్తుంది. అందుకే దాన్ని ఏ వాక్యం అన్నాడు అని అంటే శక్తి గల లేఖనం. తిమోథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 196 5వ పేజ్ అండి. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి పెరుగుదువు. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అది ఎలాంటిది? ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే అది ఎలాంటిది? అది సజీవమైనది. అది ఎలాంటిది? అది బలమైనది. అది ఎలాంటిది? అది వాడిగలది. అది ఎలాంటిది? ప్రాణాత్మలలో దూరుతూ తలంపులను, హృదయమును అది పరిశోధించేది. అదే సమయంలో అది జ్ఞానం ఇచ్చేది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ లేఖనం ఎలాంటిదంటే రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగునట్లు. రక్షణార్థమైన జ్ఞానం. మానవునికి జ్ఞానం లేక ఈ రోజుల్లో ఏమైపోతా ఉన్నారు అంటే నశించిపోతా ఉన్నారు. జ్ఞానం లేదు. చదువుకున్న వాళ్ళే పబ్జీలు ఆడుతున్నారండి. ఒక నాటు మోటు అలాంటి వాడు ఆడుతున్నాడు అనుకో పర్వాలా. చదువుకున్న వాడే గంటల గంటల మొబైల్లో ఉంటున్నాడండి. మరి జ్ఞానమా? అదో పిచ్చి. పిచ్చిలో ఉన్నాడు మానవుడు. ఎందులో ఉన్నాడు? ఒక వ్యసనం. గత వారంలో 2 వారాల ముందు చెప్పుకున్నాం వ్యసనాలు. ఆయన మన వ్యసనములను భరించారు అని. అంటే ఇది ఒక వ్యసనం. మంచి వ్యసనమా? చూసి 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 కళ్ళు ఉన్నా కళ్ళు పోకూడదు. నేను అంటాను ఇదిగో నాకు ఈ వయసు వచ్చిన కళ్ళు చక్కర పడి నీకెందుకు వచ్చింది అంటాను. అంటే అలా చూసి 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 ఇంకా 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 చూసి ఏమవుతుంది? అంతేనా? కళ్ళు ఏం లాభం వచ్చింది? అది జ్ఞానం. వాక్యం ఎలాంటిది అంటే ధర్మశాస్త్రం ఎలాంటిది?
ఎందుకు గైకొనాలి, ఎందుకు నిత్యము గైకొనాలి అని అంటే, ధర్మశాస్త్రము సజీవమైనది, బలమైనది, అది వాడగలది, అది ప్రాణాత్మలను విభాగించుచు దూరేది, అది హృదయములను పరిశోధించేది, అదే సమయంలో రక్షణార్థమైన జ్ఞానము కలిగించేది, తర్వాత అది శక్తి గల పరిశుద్ధ లేఖనము అన్నాడు. అదొక 7 మాటలు కదండి. గనుక ఇది శక్తి గల దేవుని యొక్క లేఖనము అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానించే వాళ్ళంగా ఉండాలి. ఏమండి, ఎలాంటిదో మనం ఇంతవరకు ధ్యానం చేశాం. ఎంతకాలం ధ్యానం చేయాలనుకున్నాం? నిత్యం. అంటే ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం. ఒక మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి 22వ వచనం అండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో, ఈ ధర్మమును విడిచిపెట్టక కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు చూడవలెను. 4వది ఏంటి అని అంటే, గ్రంథమును చదవాలి. ఎంతకాలం చదవాలి? అనుసరించడం వేరు. ఇంతకు అనుసరించమన్నాడు. ఎంతకాలం? నిత్యం అనుసరిస్తానన్నాడు. ఇప్పుడు చదవాలి. ఈరోజు బైబిల్ చదవలేదండి, ఎంత దారుణం కదా. లెగిసిన ప్రతి మనిషి మొహం కడుగుతాడు, టీ తాగుతాడు, ఏదో తాగుతాడు, పాలు, టీయో, నీళ్ళు ఏదో. అలాగే లేచిన ప్రతి మానవుడు కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రము, వాక్యం. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎంతకాలం? బ్రతుకు దినములన్నిటను కదా, బ్రతుకు దినములన్నిటను దాన్ని ఏం చేయమన్నాడు? చదవమంటా ఉన్నాడండి. విడిచిపెట్టి అక్కడ అంటున్నాడు చూడండి, తాను ఈ ధర్మశాస్త్రమును గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచి కుడిమికి గాని ఎడమకు గాని తొలగిపోక ఉండునట్లు. ఎందుకు చదవాలి? చదివితే కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడుతుందండి. కనుక ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలి. ఈవేళ చదువుకున్నాం అనుకో, ఆ చదువుకున్నది రోజంతా నేను నడిపిస్తాను. ఈవేళ పొద్దుట్లే చదువు, వెళ్తున్నావు బయటికి, ఏదో చెయ్యాలనుకున్నావు, కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఈవేళే చదివావు కదా, కొత్తగా చదివావు కదా, ఎప్పుడో చదివింది వేరు, ఇప్పుడు చదివింది వేరు. ఆ వాక్యం నేను ఖండిస్తాను కనుక కదండి, నీవు కుడికి ఎడమికి తొట్టిల్లు పోకుండా అది కాపాడుతుంది కనుక నువ్వు బ్రతికినంత కాలం చదవాలి. అయితే ఎలా చదవాలి? యెషయా గ్రంథం 34వ అధ్యాయం. ఏమండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో 16వ వచనం చూడండి, ఎలా చదవాలో చెప్తున్నాడు. 34వ అధ్యాయం 16వ వచనం. 34వ అధ్యాయం 16వ వచనం అండి. ఎలా చదవాలంట? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. యెహోవా గ్రంథమును ఏం చేయాలంట? పరిశీలించి చదువుకోండి. ఎలా చదవాలండి? పరిశీలించాలి. ఏంటి? బంగారాన్ని కొనేటప్పుడు అది 24 లేదా 18 22 పరిశీలిస్తూ ఉంటాం. లేకపోతే ఏదన్నా బట్టలు కొనేటప్పుడు దాన్ని గీకుతాము, సిల్కా, నాటనా, ఉడిపోతా ఉంటుందా, ఏంటేంటో కదా. ఆ వంకాయలైనా బజార్లో కొనేటప్పుడు లేదా కాయగూరలైనా బజార్లో పరిశీలించుకుంటాం కూర్చులున్నాయా అని. దేవుని గ్రంథం పరిశీలించాలి. ఏంటి? పరిశీలనగా దాన్ని పరిశీలించి చదవమన్నాడు. ఎంతకాలం? బ్రతికిన దినాలన్నీ. ద్వితీయోపదేశకాండం 17:22 వచనంలో బ్రతికినంత కాలం చదవమన్నాడు. ఎలా చదవాలి? కొంతమంది ఏం చదువుతారో అడిగే తెలియదు. ఫిలిప్ అంటాడు, ఐథోపియా దేశస్థుడైనటువంటి కందాకే రాణి క్రింద ఉన్నటువంటి అతనితో, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? ఎవడన్నా మార్గం చూపించకపోతే నేనేం గ్రహిస్తానన్నాడు ఆయన. అంటే చదివేది
కొంతమంది చదువుతారు, చదవరని కాదు, చదువుతారు కానీ చదివేది పరిశీలించరు. ఇది చదివేశాం, ఇన్ని అధ్యాయాలు చదివేశాం కదండి, ఎంత బాధాకరం. దేవుని వాక్యం చదవాలి. ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. ఇంకెలా చదవాలి? నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి, ఎలా చదవాలంట? ఏమండి, వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివించి జనులు బాగుగా గ్రహించినట్లు వారికి దానికి అర్థము చెప్పిరి అన్నాడు. నెహెమ్యా 8:8లో వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదువుతా ఉన్నారు. చదువుతున్నారా? నీవు చదివేది కలిసి నీకని అర్థమైందా? ఎతరులు కూడా వదిలే. ఎంతమంది వాక్యం చదివేవాడు ఇళ్లలో చదువుకుంటారు కదా అంటే, ఇక్కడనే కాదు, ఇళ్లలో చదువుకుంటారు కదా. ఈ చదువుకునే వాళ్ళు బ్రతికినంతకాలం చదవాలి. ఇదొక అంశం. చదువుట బ్రతికినంతకాలం చదవాలి. ఏమండి, పరిశీలించి చదవాలి. యెషయా 34:16లో, ఈ నెహెమ్యా 8:8లో స్పష్టంగా చదవాలి. స్పష్టంగా లేకపోతే ఏం చదువుతాం, ఏం అర్థం చేసుకుంటాం, ఏం గ్రహిస్తాం? కనుక ధర్మశాస్త్రమును కదా, 4వది ఏంటి అంటే ధర్మశాస్త్రమును స్పష్టంగా చదవాలి. చదివేవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో ఈ ప్రవచన వాక్యములను చదివేవాడును, వినేవాడును, గ్రహించేవాడును ధన్యుడు అని చెప్తా ఉన్నాడండి కదా. కనుక విశ్వాసంగా మనం దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అది పరిశీలనగా చదవాలి, అది స్పష్టంగా చదవాలి. అదే సమయంలో దేవుని వాక్యం వింటా ఉంటాం కదా. ఎలా వినాలి? ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే వాక్యము, వాక్యం యొక్క విశిష్టత. వాక్యము లేక ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం యొక్క విశిష్టత యథార్థమైనది. గైకొంటే మేళ్ళు ఉన్నాయి 7 ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. గైకొంటే లాభాలు అన్నాడు. ఎంతకాలం గైకొనాలి? నిత్యము గైకొనాలి కదండి. ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చి మరిచేవాళ్ళం కాదు, మర్చిపోకూడదు అన్నాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్పుకున్నాడు. సజీవమైందన్నాడు, బలము గలదన్నాడు, వాడిగలదన్నాడు, పరిశోధించేదన్నాడు, జ్ఞానము గలదన్నాడు, శక్తి గలదన్నాడు. చాలా విషయాలు చెప్పాడు. తర్వాత ధర్మశాస్త్రం యొక్క పఠనం, చదువుట బ్రతికినంత కాలం చదవాలి, పరిశీలనగా చదవాలి, స్పష్టంగా చదవాలి. కొన్నిసార్లు వింటాం, ఇప్పుడు మనం వింటున్నాం, కొన్నిసార్లు వింటాం. వినేటప్పుడు ఎలా వినాలి? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం ఏమండి, చదువుదాం. నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వివరింపగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్రము గ్రంథమును కదా శ్రద్ధతో వినాలి. చెప్తారండి, చాలా చోట్లకి వెళ్తాం. చెప్తూ ఉన్నప్పుడు మనం వాక్యం వింటున్నాం. ఏం విన్నాంరా బాబు? ఏదో విన్నా, ఏదో చెప్పారు. ఆ డైలాగులు చెప్తాడు. కొన్ని సంఘాల్లో కొంతమంది పాస్టర్లు డైలాగులు వేస్తారు. అవి వద్దు మనకి కదా. ఇక్కడ డైలాగులు వేయటం కాదు, టైం పాస్ చేసేస్తారండి. అది వద్దు, లోకం వద్దు, వాక్యమే కావాలి. కాబట్టి మనకు వాక్యం చెప్పుకుంటాకే టైం ఉండదు. వచ్చిన సమస్య అది. కనుక నేను చెప్పేది ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యము బోధింపబడుతూ ఉండగా ఎలా వినాలి? శ్రద్ధగా. చాలా మంది కొన్ని చర్చిలోనంటే డిసిప్లిన్ ఉండదు. మన చర్చిలో చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఆ మొబైల్ పట్టుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారు, ఆ మొబైల్తో ఏదో గీక్తా ఉంటారు కదా. కొంతమంది బైబిల్లో మొబైల్ పెట్టుకుని వస్తారు. అది చాలా ప్రమాదకరం. వాక్యం ఎలాంటిదని చెప్పుకుంటున్నాం? పరిశుద్ధమైంది. ఆ మొబైల్ పరిశుద్ధమైందా? దాంట్లో ఇంటిలో చూస్తాం కదా. అదే సమయంలో బైబిల్లో చూస్తాం.
ఎందుకు? వాక్యం ఉంది కదా, వాక్యం తెచ్చుకో. నీకు ఎట్టి పరిస్థితి, నీకు దొరకలేదు బైబిల్, ఇంక తప్పదు. ఏ ప్రయాణంలో ఉన్నావు, ఎక్కడో ఉన్నావు, టైంపాస్ అవ్వట్లా, దేవుని వాక్యం చదవాలని ఒక మనసు వచ్చింది, అప్పుడు ఆ మొబైల్ తెచ్చుకుని చదువుకున్నట్టే పర్వాలా. అయితే ప్రియులారా, దేవుని వాక్యం గురించి చెప్పుకుంటా ఉన్నాం. చాలా చోట్ల వాక్యమును నిర్లక్ష్యం చేస్తారు, వాక్యమును అలక్ష్యం చేస్తారు, వాక్యం మీద దృష్టి ఉంచరు. శ్రద్ధ కంటే ఏంటి? లక్ష్యం ఉంచటం. ఇలా చదువుకున్నాం, ఆ ప్రవచన వాక్యం మీద లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు అని చదువుకున్నాం. ఇక్కడ వాక్యమును శ్రద్ధగా వినమన్నాడు, అంటే లక్ష్యము చేయాలి కదా. ఒక రాజు గారి దగ్గరకు పోయి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు ఏదో చెప్తూ ఉంటాడు, అది మనం ఎలా వింటాం? చాలా టెన్షన్గా ఉండి వింటాం. అలాగే దేవుని వాక్యం మనం ఎలా వినాలి అని అంటే శ్రద్ధగా వినాలి, విసుగుపాటు ఉండకూడదు, తప్పనిసరిగా వినాలి, శ్రద్ధగా వినాలి. లూదియా ఎలా విన్నాదండి? అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే అక్కడ ఆమె ఓదారకు పడిని అమ్ము తుత్తేర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. పౌలు చెప్పే మాటల యందు ఆవిడ ఏం చేస్తా ఉంది అని అంటే లక్ష్యం ఉంచాను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి? లక్ష్యం ఉంచాలి. వింటున్న వాక్యం మీద పరిశీలనగా చదవాలి, స్పష్టంగా చదవాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి అని అంటే లక్ష్యం ఉంచాలి. చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఈ మాట బైబిల్లో ఉందా? వాక్యం వెంబడి వాక్యం వస్తా ఉంది, మాట వెంబడి మాట వస్తా ఉంది. అసలు ఈ చెప్పేది బైబిల్లో ఉందా? పరిశీలనగా వినాలి. ఎథెన్స్ అనంట బోధకులు బోధ చేస్తూ ఉంటే ఆ బోధ వాక్యానుసారంగా ఉందా లేదని చెప్పేసి పరిశీలనగా వినేవారంట కదండి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఆలోచన చేస్తే, మనము శ్రద్ధగా వినమన్నాడు. వాక్యము ఎలా వినాలి అని అంటే శ్రద్ధగా వినమని చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఈ వింటామండి బాబు అంటారు కొంతమంది. ఎందుకు? బోధించే వారి యొక్క విధానాన్ని బట్టి మనం వాక్యం పట్టుకొని నిలబడ్డాము అని అంటే కొన్ని చోట్ల సభల కట్టడి వెళ్తూ ఉంటాం. అది చెప్పి ఇది చెప్పి ఆ డైలాగ్ వేసి ఈ డైలాగ్ వేసి టైం అంతా వేస్ట్ చేసి చివరిలో 2 మాటలు చెప్పి ముగించేస్తాం. ఛార్జీలు వేస్ట్, మన శ్రమ వేస్ట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడుకో ఇంటికి వస్తాం. ఇదంతా ఏం విన్నాం? అతను చెప్పిన డైలాగులు ఉంటాయి. కనుక వాక్యం గురించి చెప్తున్నాం, వాక్యం ఎలాంటిదో చెప్పుకున్నాం, వాక్యం ఎంతకాలం అనుసరించాలో చెప్పుకున్నాం, ఎంతకాలం చదవాలో చెప్పుకున్నాం, ఎలా చదవాలో చెప్పుకున్నాం, ఎలా వినాలో చెప్పుకున్నాం, ఎలా బోధించాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడు? మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు. ఏమండి? సేవకులు ఉంటారు కదా, బోధకులు ఉంటారు కదా, వాళ్ళు యెహోవా యొక్క దూతలంట. గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఎలా బోధింపవలెను? వారు జ్ఞానమును బట్టి బోధించాలి. బోధ అందరూ చేస్తారు. అయితే బోధించే వారికి ఏముండాలి అని అంటే జ్ఞానమును బట్టి వారు బోధించాలి అన్నాడు. విశ్వాసంగా మనం వెళ్ళి వింటాం. వారు దేవుని పరిచారకులు అన్నాడు, దేవుని దూతలు అన్నారు. దేవుని దూతలు అన్న తర్వాత, దేవుని పరిచారకులు అన్న తర్వాత వారు బోధన విధానం ఎలా ఉండాలి అని అంటే జ్ఞానంగా ఉండాలి. అట్టి పండు ఒలిచి పెడితే ఎలా మింగేస్తామో అలా ఉండాలి బోధ. కాబట్టి అలా సిద్ధపడాలి. కష్టమే. వాక్యం చెప్పడం ఎంత కష్టమో తెలుసా? దాన్ని సిద్ధపడటం అంతకంటే ఎక్కువ కష్టం. నీ జ్ఞానం అంతా ఎదురు పెట్టాలి, వాక్యంలో పెట్టు. ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇవాళ దేని అంశం ఏంటి అని అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. మోషే వ్రాశాడు. దేవుడు చెప్తే మోషే వ్రాశాడు. వ్రాసిన ఏం చేశాడంటే మోషే తన ప్రజలైన ఇశ్రాయేలుకు నేర్పాడు, లేక ఇచ్చాడు.
అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎలాంటిది? యథార్థమైనది. ధర్మశాస్త్రము గైకొనటం వలన గొప్ప లాభం అన్నాడు ఆ 19వ కీర్తన 11వ వచనంలో. ఎన్ని లాభాలు? 7 విషయాలు మనం ధ్యానం చేశాం. ధర్మశాస్త్రాన్ని మనము మర్చిపోకూడదు అన్నాడు. మరి ఎంతకాలం చదవాలి? బ్రతికినంత కాలం చదవాలి. ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. ఎలా చదవాలి? స్పష్టంగా చదవాలి. ఏమండి ఈ విషయాలన్నీ. అదే సమయంలో దేవుని వాక్యం వింటాక వెళ్తాం. ఎలా వినాలి? శ్రద్ధగా. లక్ష్యం ఉంచాలి. చెప్పే మాటల మీద ఏముంచాలి అంటే లక్ష్యం ఉంచాలి. తర్వాత బోధించేవాడు ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. జ్ఞానము కలిగి. దేవుని పరిచారకులు లేక దేవుని యొక్క సేవకులు యెహోవా యొక్క దూతలంట. వాళ్ళు ఎలా చెప్పాలి? ప్రజలు విని అర్థం చేసుకునేటట్లు కదండి. వారి నోట ధర్మశాస్త్రము, చక్కగా ఉన్న మాట, జనులు వారి నోట ధర్మశాస్త్రమును నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదువుతామండి. నెహెమ్యా గ్రంథంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 20వ వచనం అండి. 20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. ఏమండి ఈ వాక్య ప్రకారంగా బోధించలేదనుకో వారికి ఏం కలగదు. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దైవ సేవకులకు కూడా, వాక్యం చెప్పే వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకు కష్టపడి సిద్ధపడాలి? పౌలు గారు తిమోతుడు అంటాడు, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. సువార్తికుని పని చేయాలంటే శ్రమ పడాలి. ఏమండి మన మనసంతా, మన జ్ఞానం అంతా ఇందులో కూడా పట్టుకోవచ్చు. జ్ఞానం అంతా, మనకున్న టాలెంట్ అంతా పట్టుకొచ్చి వాక్యంలో పడేయాలి. 5 గంటలైనా 6 గంటలైనా అలా కూర్చోవాలి. అది అర్థమయ్యే వరకు కూడా మనం ఏం చేయాలి అంటే దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే కదా దాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఎదటి వాళ్ళకి చెప్పగలుగుతాం కదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం 8:20 వచనంలో చక్కగా చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ముందేం చేయాలి? అక్కడ ఏముందో అది విచారణ చేయాలి. మనం ఏమి రాశాడు, ఏం చెప్పాలి, విచారించుడి. విచారించిన తర్వాత ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు, మేలు కలగదు. ఇంకా వారి జీవితం ఏంటి అని అంటే చీకటి. అట్టివారు ఇబ్బంది పడుచు. ఏమండి చాలా విషయాలు ఉన్నాయండి, శాపాలే. అట్టి వారు ఏమవుతారో చెప్తా ఉన్నాడు, వారు ఇబ్బంది పడతారు అన్నాడు, వారికి అరుణోదయము కలగదు అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నేను చెప్పేది ఏంటి అని అంటే దేవుని వాక్యం ఎలాంటిదో చెప్పుకున్నాం. ఆయన వాక్యం యథార్థమైనది. మలాకీ గ్రంథంలో మన మూల పాఠం ఏంటి అని అంటే 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమండి దేవుడైనటువంటి యెహోవా తన సేవకుడైనటువంటి మోషేకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును, ఆ కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకున్నది. ఈ రోజు మనము ధర్మశాస్త్రమును మాత్రమే జ్ఞాపకం చేసుకోగలిగాం. సమయం లేదు కనుక ధర్మశాస్త్రమును మాత్రమే జ్ఞాపకం చేసుకోగలిగాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం విధులను గురించి ధ్యానం చేద్దాం. ఏమండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కనుక విధులను గురించి ధ్యానం చేద్దాం. దేవుని ధర్మశాస్త్రం గురించి మనం ధ్యానం చేశాం. ధర్మశాస్త్రం ఎలాంటిది చెప్పండి? యథార్థమైనది కదా, నిర్మలమైన. ఆ కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం చదువుకున్నట్టు ధర్మశాస్త్రం ఎలాంటిదో చెప్తాడు. అది యథార్థమైనది, సత్యమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, కన్నులకు వెలిగించేది కదండి. ధర్మశాస్త్రం యొక్క విశిష్టత, దానిని గైకొనటం వలన 11వ వచనంలో గొప్ప లాభం అన్నాడు. ధర్మశాస్త్రం గైకొంటే గొప్ప లాభం. ఏంట లాభం అని అంటే నువ్వు పాపం చేయలేవు, నువ్వు నీతి సువార్త చెప్పగలవు, నీ అడుగులు జారవు, నీకు సంతోషం ఉంటుంది కదండి, నీకు మేలు ఉంటుంది,
నువ్వు వర్ధిల్లుతావు, ఇంకా నెమ్మది ఉంది అన్నాడు కదండి. నీ ధర్మశాస్త్రం అంటే 119వ కీర్తన 50-52 వచనాలు చదివితే నీ వాక్యం ఇదే నా బాధలో నాకు నెమ్మది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. అంటే బాధలో నెమ్మది కలిగించేది, ఇంకా కింద చదివితే ఓదార్పునిచ్చేది. అంటే కొన్ని చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక ప్రియులారా. ఈ ధర్మశాస్త్రం యొక్క విధులు చెప్పుకుంటున్నాం. అది ఎలాంటిది అని అంటే, ధర్మశాస్త్రం ఎలాంటిది అని అంటే అది మనుషులకు సంతోషం ఇచ్చేది, వర్ధల చేసేది, పాపం చేయకుండా చూసేది, అండి అడుగులు జారకుండా చూసేది. కనుక ధర్మశాస్త్రం గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. అది ఎలాంటిదో కూడా చెప్పుకున్నాం. సజీవమైనది. ఎంతకాలము దాన్ని చదవాలి? బ్రతికినంత కాలం చదవాలి. ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. ఎలా చదవాలి? స్పష్టంగా చదవాలి. ఏమండి, చదివితే ఏముంది? ధన్యత ఉంది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, గ్రహించువాడు ధన్యుడని ప్రకటన 1:3 మనం చదువుతా ఉన్నాం. కనుక ఆ వాక్యం యొక్క చరిత్ర అది. వినేవాళ్ళు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఆ మాటల మీద లక్ష్యం ఉంచాలి. బోధించేవారు ఎలా బోధించాలి? జ్ఞానముగా బోధించాలి. లేకపోతే వారికి శ్రమలు ఉన్నాయి అని మనము 8వ అధ్యాయం యెషయా 20 వచనంలో చదువుకున్నాం. కాబట్టి దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించువాడు కనుక ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము అంటే దేవుని వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాక్యానుసారమైన జీవితం కలిగి మన జీవితాలు చక్కగా నడుపుకుంటానికి ప్రభు సహాయం చేసేటట్టు మీరందరూ కూడా అనుదినం ఏం చేయాలి? దేవుని వాక్యమును దేవుని వాక్యం చదవటం అంటే ఆయన మనతో మాట్లాడటం. అది గమనించండి. ప్రార్థన చేయటం అంటే మనం ఆయనతో మాట్లాడటం. మనం ఆయనతో మాట్లాడే కంటే ఆయన మనతో మాట్లాడటం మేలు. అది గమనించాలి. మనం మాట్లాడితే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనుకోవడమే కదా. ఆయన మనతో మాట్లాడేటప్పుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు అన్నాడు. మొదట నా రాజ్యం నీతిని వెతకమన్నట్టు దేవుని వాక్యాన్ని వెదిగితే మనకి ఏది కావాలో అలా ఆయన ఇస్తాడు. కనుక మనం మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యం చదవండి. అంటే ఆయన మనతో మాట్లాడితే మనకు ఆ సంగతిని గమనించి ప్రభువులో ముందుకు సాగాలని కోర్చి మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడమైన మా తండ్రి, కరుణ సంపన్నుడమైన మా ప్రభువా, నీ మహిమ గల నామానికి వందనాలు. మానవులమైన మేము మర్చిపోతామేమో అని చెప్పి అనేక నెలలుగా జ్ఞాపకం చేసుకొనుడి అని సెలవిస్తా ఉన్నావు ప్రభువా. సుమారుగా 3 నెలల నుండి నీ వాక్యం ధ్యానం చేస్తా ఉన్నాం. జ్ఞాపకము చేసుకొనుట, నువ్వు చేసిన వాటిని, నువ్వు ఇచ్చిన వాటిని జ్ఞాపకము చేసుకుంటానే ఉన్నాం ప్రభువా. అయినా మా జీవితాల్లో నీ ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకోమన్నావు ప్రభువా. నీ ధర్మశాస్త్రము ఎలాంటిదో మాకు నేర్పాం. ఆ ధర్మశాస్త్రమును గైకొనుట వలన గొప్ప లాభం అన్నావు. ఆ లాభాలన్నీ కలిగి నీ కృపల ముందుకు సాగటానికి నీ సహాయం అనుగ్రహించమని నీ బిడ్డలో ప్రభువా నీ వాక్యం స్పష్టంగా విన్నారు. ఇక నుండైనా క్రమముగా నీ వాక్యం చదవటానికి నీ కృప అనుగ్రహించండి. ఆది కాండము నుండి ప్రకటన వరకు చదివి ముగించడానికి నీ కృపాని సహాయం అనుగ్రహించమని, చదివినది పరిశీలనగా చదువుకుంటానికి సహాయం దయచేయమని, చదివినది స్పష్టంగా చదవటానికి సహాయం దయచేయమని, ఈ చదివేది ఆ వినడానికి ఆయన శ్రద్ధ కలగటానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.